వెల్కమ్ టు టీ10. నేను రేవతి. ఉన్నత చదువుల కోసం దేశ రాజధానికి వెళ్లి అక్కడ కురుస్తున్న వర్షాలు ముగ్గురి ప్రాణాలు తీశాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కోచింగ్ సెంటర్ లోకి అమాంతరంగా వరద నీరు ప్రవేశించింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు నీట మునిగారు. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. వీరిలో తెలంగాణకు చెందిన విద్యార్థిని ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఓల్డ్ రాజేందర్ నగర్ లోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ లోకి శనివారం రాత్రి భారీగా వరద నీరు ప్రవేశించింది. ఈ సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను గుర్తించి వెలికి తీశారు. మృతులను తెలంగాణకు చెందిన తాన్యా సోని, కేరళలోని ఎర్నాకులంకు చెందిన నవీన్ డాల్విన్, ఉత్తరప్రదేశ్ లోని అంబేద్కర్ నగర్ కు చెందిన శ్రేయా యాదవ్లుగా గుర్తించారు. ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతిపక్ష నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోచింగ్ సెంటర్ ఎదుట విద్యార్థులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. విద్యార్థులు మరణించిన గదిని నిర్వాహకులు ప్లాన్ లో స్టోర్ రూమ్ గా పేర్కొన్న ఆ గదిని లైబ్రరీగా ఉపయోగిస్తున్నట్టు ఢిల్లీ మున్సిపల్ అధికారులు గుర్తించారు. వరదల సమయంలో ఈ గదిలో సుమారు 20 మంది విద్యార్థులు ఉన్నట్టు అధికారులు చెప్పారు. ఈ ఘటనతో నగరంలో మిగిలిన కోచింగ్ సెంటర్లలో కూడా తనిఖీలు ప్రారంభించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని అధికారులు ఆదివారం వెల్లడించారు. ఢిల్లీ మేయర్ షెల్లీ ఓబెరారు మాట్లాడుతూ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లో అక్రమంగా లైబ్రరీ నిర్వహిస్తున్నారని తెలిపారు. బేస్మెంట్లలో లైబ్రరీ లేదా ఎలాంటి ఇతర వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి లేదని చెప్పారు. 3 అంతస్తుల కోచింగ్ సెంటర్ దాని బిల్డింగ్ ప్లాన్ కు 2021లో అనుమతిచ్చినట్లు తెలిపారు. సహాయక కార్యక్రమాలకు అనేక ఇబ్బందులు ఎదురైనట్లు అధికారులు వివరించారు. ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం గురించి తమకు స్థానిక మెజిస్ట్రేట్ నుంచి కాల్ వచ్చినట్లు ఢిల్లీ అగ్నిమాపక అధికారి అతుల్ గార్గ్ తెలిపారు. ఇది అగ్ని ప్రమాదానికి సంబంధించిన సంఘటన కాకపోయినా మానవత దృక్పథంతో 5 ఫైర్ ఇంజన్లతో అక్కడకు చేరుకున్నామని తెలిపారు. బేస్మెంట్ నుంచి నీటిని బయటకు పంపడమే పెద్ద సవాల్గా నిలిచిందని అన్నారు. మా యంత్రాలలో నీటిని బయటకు పంపుతున్న వర్షాల కారణంగా రోడ్లపై కూడా నీరు ఉండటంతో పంపించిన నీరు మళ్లీ లోపలికి వస్తుందని చెప్పారు. ఈ ప్రమాదంపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విచారణ కోసం పలు బృందాలను ఏర్పాటు చేశారు. ఆదివారం కోచింగ్ సెంటర్ యజమాని కోఆర్డినేటర్ ను ఢిల్లీ పోలీసులు విచారణ చేశారు. వీరిపై హత్య నేరం కింద కేసు నమోదు చేశారు. రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 105, 106, 115 కింద ఈ కేసు నమోదైంది. ప్రమాదానికి కోచింగ్ సెంటర్ యాజమాన్యం బాధ్యత వహించాలని, భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కోచింగ్ సెంటర్ ఎదుట భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. యాజమాన్యం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శించారు. ముఖర్జీ నగర్, పటేల్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని చెప్పారు. గత వారం పటేల్ నగర్ లో రోడ్డుపై వర్షపు నీటి వల్ల విద్యుత్ షాక్ గురై ఒక విద్యార్థి మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేవని విమర్శించారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థులను పోలీసులు చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకుని బస్సులో తరలించారు. ఈ ఘటనను నిరసిస్తూ కరోల్ బాగ్ మెట్రో స్టేషన్ వద్ద ఆందోళన చేసిన విద్యార్థులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో స్టడీ సర్కిల్ ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నేతలు, సిపిఎం ఎంపీలు డిమాండ్ చేశారు. ముగ్గురు యూపీఎస్సీ ఆశాబాహుల విషాద మరణంపై వారు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎంపీ వి శివదాసన్, లోక్సభ ఎంపీ కె రాధాకృష్ణన్ తో పాటు ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పివి సాను, మయూక్ బిశ్వాస్, నితీష్ నారాయణన్, ఐసీ ఘోష్ తో కూడిన ప్రతినిధి బృందం ఆందోళన చేస్తున్న విద్యార్థులతో సమావేశమైంది. అలాగే విద్యార్థుల మృతదేహాలను పెట్టిన ఆర్ఎంఎల్ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ ఉన్న విద్యార్థులతో, బంధువులతో మాట్లాడారు. పరీక్షల కేంద్రీకరణ కారణంగా అత్యాశతో కూడిన కోచింగ్ వ్యాపారంలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు అమాయక విద్యార్థులని పేర్కొన్నారు. అధికారులు ప్రైవేట్ సంస్థల నిర్లక్ష్య వైఖరిని మరోసారి ప్రదర్శిస్తూ ఈ ఇన్స్టిట్యూట్ బేస్మెంట్ లైబ్రరీలో ఇరుక్కున్న ముగ్గురు విద్యార్థుల ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. భారీ వర్షాల తర్వాత అదే ప్రాంతంలో మరో విద్యార్థి విద్యుత్ ఘాతానికి గురైన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు. జేఎన్యూలో పిహెచ్డి చదువుతున్న కేరళకు చెందిన ఓ విద్యార్థి కూడా ఈ ఘటనతో మరణించారు. విద్యా రంగానికి జరిగిన తీరని నష్టం గురించి ఎస్ఎఫ్ఐ పదే పదే ప్రభుత్వాన్ని హెచ్చరించిందని, ఈ షాకింగ్ ఘటనకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని నేతలు డిమాండ్ చేశారు. త్వరితగతిన విచారణ జరిపిన ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులు కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.